సో ఇప్పుడు ఈ ట్రంప్ ఎఫెక్ట్ ఏంది పోయి ఏం చేస్తున్నావు అన్నాడు, నాకు అర్థమవుతలేదు అసలు ఏ ఆబ్జెక్టివ్ ఏంది ట్రంప్ది. ట్రంప్ ఏం చేస్తుండో వాని తెలుసలేదు తెలియదు అసలు. మగ అని వచ్చిండు, రైట్, అమెరికా గ్రేట్ అగైన్ అని వచ్చింది. సో అమెరికా అన్న గ్రేట్ అవుతుందా లేదా, లైక్ వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? అంటే బేసిక్గా నాకు అర్థమైతలే బడి. అమెరికా అయితే ఇప్పుడు దొబ్బుతుంది, ఇంకా దొబ్బుతుంది. ఎందుకంటే కొన్ని తీసుకున్నట్టయితే H1B కానీ $1 lakh అంట. అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ అమెరికా గ్రేవ్ అగైన్ అయిపోతుంది. ఎందుకంటే అమెరికా ఈస్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ బడి. అందరు పోయి దాన్ని మంచి చేసిండ్రు. ట్రూ. అండ్ ఇండియన్స్ కూడా ఒక 40-50 years నుంచి పోయి మస్తు కాంట్రిబ్యూట్ చేసిండ్రు. H1B వీసా మీద మస్తు మంది పోయిండ్రు. సో ఇప్పుడు అదే ఆపేస్తున్నాడు. సో ₹1,00,000 అన్నాడు. కానీ దీనికి మగా నుంచి మిగా అయిపోతుంది అంటే ఒక ఛాన్స్ ఉంది. సో మిగా అంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్. ఎందుకంటే ఏదైతే క్రీమ్ ఉంటుందో అది అమెరికా గుర్తుపోతుంది కదా ఇప్పుడు. కరెక్ట్. సో ఇప్పుడు ఏం చేసిండు మన ట్రంప్? ఫస్ట్ జపాన్ కి టారిఫ్ వేసేసిండు. ఓకే, జపాన్ తర్వాత మళ్ళీ ఇండియా కూడా వేసేసిండు. ఇండియా తర్వాత ఇప్పుడు చైనాకి వేస్తుండు. చైనా కూడా మళ్ళీ రివర్స్ చేస్తుంది. అయితే ఈ టారిఫ్ ఏంది? ఇప్పుడు మన ఇండియాలో మనం ఎంత టారిఫ్ వేస్తున్నాం అప్రాక్సిమేట్లీ వాళ్ళకు? ఇప్పుడు ఇండియాలో కూడా US వాళ్ళు ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, మనం వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం, రైట్? మనం కూడా కొన్ని ప్రొడక్ట్స్ అమ్ముతున్నాం, ప్రొడక్ట్స్ మీద టారిఫ్ పెంచింది ఇప్పుడు పెంచడం అయితే. సో ఇండియాలో ఎంత 100% ఎక్కువ ఉందా నిజంగానే టారిఫ్? బేసిక్గా ఇండియా అయితే ఎంత ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఇండియా అయితే రిటాలియేటెడ్ టారిఫ్స్ అయితే ఇవ్వలేదు. ఓకే, ముందు ఎంత ఉందో అంతే ఉంది. కరెక్ట్. కానీ ఇండియాకి అయితే బాగా దెబ్బ పడుతుంది. ఓకే, ఎందుకంటే కొన్ని ఒకవేళ మనము సూరత్ డైమండ్ ఇండస్ట్రీ కానీ, కాన్పూర్ లెదర్ ఇండస్ట్రీ కానీ, ఇంకా జెమ్స్ అవి ఏదైతే ఉంటాయో రాజస్థాన్లో కొన్ని స్టోన్స్ ఉంటాయి. ఓకే, సో ఇట్లాంటివి మస్తు దెబ్బ పడుతుంది. కానీ ఇది ఒక మంచి వేకప్ కాల్ అబ్బా. వేకప్ కాల్ ఏంటంటే ఇప్పుడు అమెరికా నెంబర్ 1 ఎకానమీ అన్నమాట. సో ఇప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంతే. కరెక్ట్. అదే మనం ఇంప్రూవ్ అంటే మళ్ళీ ఇది స్వదేశీ మూమెంట్ లాగా అయిపోతుంది అట్లా అంటే. వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ కదా. వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, రైట్. కానీ ఇప్పుడు నేను రాని అంటే నువ్వు పోయి కూర్చుంటావా చెప్పు? రాని అంటున్నాడా? మళ్ళీ ట్రంప్ ఏంటంటే ఇప్పుడు అట్లా అంటే మనం ఎన్ని నేను ఇంట్లో ఏం వాడతాను, నెట్ఫ్లిక్స్ వాడతా, నేను అమెజాన్ ప్రైమ్ వాడతా, అమెజాన్ వెబ్సైట్ వాడతారు, రైట్? ఇన్ని వాడుతున్నాం, ఇవన్నీ అఫీషియల్స్ వస్తుంది అట్లా అంటే మరి. సో ఇట్స్ నాట్ ఫెయిర్ నో వాట్ ట్రంప్ ఈస్ డూయింగ్ ఇస్ కరెక్టే. ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఇండియా ఎంత ప్రొవైడ్ చేస్తుందో ఇవన్నీ చుమ్మా, కానీ ట్రంప్ అట్లా చేస్తుండు. కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం చాలా డిపెండ్ అయిపోయినాం అబ్బా US మీద. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది, మన ఇండియాలో ఫేస్బుక్ ఆల్టర్నేటివ్ ఉందా? ఫేస్బుక్ ఆల్టర్నేటివ్ లేదు. ట్విట్టర్ మనది ఉండే తీసేసిర్రు. కూ అని ఉన్నది, బాగుండే అది తీసేసిర్రు. కానీ నేను చెప్తున్నా మార్కెట్ లేనిది. ఇప్పుడు మనోళ్ళు వచ్చినా మనం యూజ్ చేస్తున్న మార్కెట్ లేదు. కరెక్ట్. మన దగ్గర ఇంత పెద్ద జాయింట్స్ ఉన్నారు కదా, విప్రో ఉంది, TCS ఉంది, రైట్, ఇన్ఫోసిస్ ఉంది. మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం ఇవన్నీ? మళ్ళీ ఇది ఒక పాయింట్. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎవరైతే చాలా మంది ఈ జైంట్స్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉంది బడి. కరెక్ట్. వాట్సాప్ లో $18 billion ఎంతో పోయింది. కరెక్ట్. అప్పుడు వాళ్ళ టీం ఎంత ఐడియా ఉందా నీకు? చిన్న టీం ఉండే 20-30 జనాలు 50 జనాలు ఉండే. 50 జనాలతోటి $18 billion. కరెక్ట్. అది అమ్మేసిండు ఫేస్బుక్ కి. కరెక్ట్. ఇప్పుడు అది కొంచెం బాగా వేల కొద్ది టీం అయి ఉండొచ్చు. సో ఇప్పుడు TCS లో ఎంతమంది ఉన్నారు ఐడియా ఉందా? 3,000 5,000 1000 కాదు, బాగా లాక్స్ ఉన్నారు. ఓయమ్మా, మళ్ళీ ఎందుకు చేస్తలే మనం? ఇన్ఫోసిస్ లో ఎంతమంది? 30 మంది ప్రాజెక్ట్ పెట్టుకొని చేసుకోవచ్చు కదా మనం. ఇన్ఫోసిస్ లో ఎంతమంది ఉన్నారు తెలుసా? అందులో లక్షలు ఉంటుంది. విప్రోలో ఎంతమంది ఉన్నా? లక్షలు. కాగ్నిజెంట్ లక్షలు. ఏం చేస్తారు ఇంతమంది? లక్షలు. అంటే బేసిక్ గా ఆస్పైరేషన్ థింకింగ్ అనేది డెవలప్ చేయాలా. ఓకే, ఆస్పైరేషన్ థింకింగ్ లేదు. వీళ్ళందరూ ఎవరంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ
క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు చైనా ఏం చేసింది, అన్ని ఆలగాలు తయారు చేసుకోరు, వాళ్ళ యూట్యూబ్ లో వాళ్ళకి సపరేట్ ఉంది. అంటే అట్లా ఇండియా కూడా చేసుకోవాలా, క్లోజ్ చేసుకోవాలి ఎకానమీ వల్ల, క్లోజ్డ్ ఎకానమీ. నువ్వు చేసుకోకపోయినావు అనుకో నీకు ఈవెన్చువల్లీ, ఎందుకంటే అమెరికా మనం డెమోక్రటిక్ స్టేట్ అనుకుంటాము, అమెరికా ఆల్సో గాట్ ఏ డీప్ స్టేట్. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. సో లిబియా ఏదైతే అరబ్ స్ప్రింగ్ ఏదైతే జరిగిందో, లిబియా జరిగింది, టాపుల్ చేసింది గవర్నమెంట్. దాని తర్వాత ఈజిప్ట్లో టాపుల్ చేసింది గవర్నమెంట్. సో ఇప్పుడు రీసెంట్గా బంగ్లాదేశ్లో టాపుల్ చేసింది గవర్నమెంట్, నేపాల్లో టాపుల్ చేసింది. సో నేపాల్లో ఓలీ వాజ్ అగేన్స్ట్ అమెరికా, టాపుల్ అయిపోయింది. షేక్ హసీనా వాజ్ అగేన్స్ట్ అమెరికా, టాపుల్ అయిపోయింది. సో అమెరికాని మనం కేవలం డీప్ స్టేట్ లాగా ఆలోచిస్తాం కానీ, అమెరికాని కేవలం డెమోక్రటిక్ స్టేట్ లాగా ఆలోచిస్తాం కానీ, దెర్ ఈస్ ఎ డీప్ స్టేట్ ఇన్ అమెరికా. ఓకే, సో వాట్ ఈస్ ద డీప్ స్టేట్? డీప్ స్టేట్ అంటే ఏం చేస్తారు అంటే, టు వీల్డ్ పవర్ ఓకే దే కెన్ గో టు ఎనీ లెన్స్. అది నీకు పేపర్లో ఉండదు. ఏమైతుంది అంత పవర్ వస్తే? అంటే వాళ్ళు కంట్రోల్ చేయాలబ్బా. దే వాంట్ టు కంట్రోల్ ద వరల్డ్, దే వాంట్ టు కంట్రోల్ ద కంట్రీస్. ఇప్పుడు షేక్ హసీనా వాళ్ళకి ఒక ఐలాండ్ ఏదో ఇవ్వమన్నారు, అమెరికన్ బేస్ ఏదో పెడదాము అని చెప్పేసి. షీ రిజెక్టెడ్ ఇట్, తను వద్దని చెప్పేసింది. ఏం చేసింది, ఇట్స్ ఎ స్మాల్ కంట్రీ కాబట్టి, ఒకటే క్యాపిటల్ ఉంటుంది కాబట్టి జనాలకి నేమ్ ఆఫ్ ఎన్జిఓస్ అవన్నీ బాగా మనీ పంప్ చేసేస్తారు అనమాట. అంటే యుఎస్ చాలా మనీ పంప్ చేసేసిన తర్వాత అక్కడ చాలా జనాలు పోగవుతారు అనమాట. వాళ్ళు దే స్టార్ట్ ఇన్సైటింగ్ పీపుల్కి చెప్తారు, అదే ఇప్పుడు మంచిగా లేదు, మనం రివోల్ట్ అయిపోవాలి. కానీ ముందుకున్న బంగ్లాదేశ్, ఇప్పుడున్న బంగ్లాదేశ్, ఇప్పుడు బంగ్లాదేశ్ ఈజ్ గాన్ కేస్. అప్పుడు బంగ్లాదేశ్ వాస్ రైజింగ్. ఎకానమీ మొత్తం రూయిన్ అయిపోయింది. జనాలంతా ఏం చేయాలో వాళ్ళకి అర్థమవుతలేదు. అక్కడ చాలా మంది ఏంటంటే టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండే చాలా షట్ డౌన్ అయిపోయింది. దీనమైన స్థితిలో రిలీజియస్ ఫండమెంటల్స్ చేతిలో బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. ఓకే, అయిపోయింది. ఎందుకంటే ఇట్ ఈస్ ప్లే ఆఫ్ డీప్ స్టేట్. అగైన్ ఓలీ ఉన్నాడు, ఓలీ ఏం చేసినాడు, సోషల్ మీడియా బంద్ చేసాడు. హీ వాజ్ టోటలీ అగేన్స్ట్ యుఎస్ఏ అనమాట. కొంచెం చైనాకి దగ్గరలో ఉంటాడు. బట్ దెర్ ఇస్ అదర్ వర్షన్ ఆల్సో, రైట్? హైలీ కరప్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు. దట్ ఈస్ దేర్. వాళ్ళను జెన్సీ కలిసి తీసేసి ఒక కొత్త గవర్నమెంట్ ఫార్మ్ చేసి. ఐ మీన్ దిస్ ఈస్ ద నరేషన్, దిస్ ఈస్ ద స్టోరీ గోయింగ్ ఆన్ ఇన్ ద మీడియా, రైట్? సో ఇప్పుడు దీంట్లో డీప్ స్టేట్ కి ఏం లాభం? ఒకవేళ డీప్ స్టేటే ఉందనుకుందాం. సో బేసిక్గా ఒక గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినారు అనుకోండి, అక్కడ ఏ కంట్రీలోనైనా కూడా సరే, ఆ గవర్నమెంట్ వల్ల అక్కడ దే క్యాన్ డూ వర్క్స్ దట్ ఆర్ అగేన్స్ట్ ఇండియా. ప్రో యుఎస్ఏ ఉన్నది బడి. నేపాల్ ఈజ్ ఎ కంట్రీ చైనాకి ఇండియాకి మధ్యలో ఉంది. కరెక్ట్. సో అక్కడ నిజంగా డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయిందో లేదో ఐ హ్యావ్ డౌట్స్. కరెక్ట్. కానీ నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, స్టూడెంట్స్ పరంగా ఎన్జిఓస్ నుంచి అంత ఫండింగ్ పవర్ యుఎస్ఏ మాత్రం చాలా ఫండింగ్ చేస్తుంది ఆల్ అక్రాస్ ద వరల్డ్. అది ఎలాన్ మస్కే చెప్పిండు అక్కడ. కొన్ని ఏంటంటే దేనికంటే ట్రాన్స్ ర్యాలీ అని చెప్పేసి ఏదో చాలా దానికి అనవసరమైన దానికి కూడా వాళ్ళు ఫండింగ్ చేస్తారు అనమాట. ఏంటంటే దెర్ ఈస్ అ నేమ్, నేను మర్చిపోయినాను. సో ఇవన్నీ వాళ్ళు ఫండింగ్ చేసేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తారు. నీ డబ్బులు వచ్చినాయి బాయ్, నువ్వు సరే ఇప్పుడు కరప్షన్కి అగేన్స్ట్గా గవర్నమెంట్ ఉంది. సో నువ్వు ఏం చేయి, నువ్వు ఒక ర్యాలీ చేయి, లేకపోతే కొంచెం అగేన్స్ట్గా మాట్లాడు. దానికి ఏమవుతుంది అప్పుడు, కొంచెం ఒక్కటి చేయగానే ఇంకా అందరు కోపంలో ఉంటారు. అప్పుడు అందరు వచ్చేసి దిల్ టాపుల్ ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు సో మీరు ఏం చెప్తున్నారంటే, డీప్ స్టేట్ నుంచి సేవ్ చేసుకోవాలంటే మన ప్లాట్ఫామ్స్ మనకు ఉంటే కూడా మంచిదే. ఇప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు బీ, సో అట్లా మన ప్లాట్ఫామ్స్ యూఎస్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, బాగుంటాయి. ఐ మీన్ ఆ లెవెల్ కూడా మనం స్కేల్ అప్ చేసుకోవాలి. మనది మనకు ఉండాలి, వాళ్ళది ఇప్పుడు ఒకటి అరటై అని వచ్చింది, జోహోది వాట్సాప్, రైట్? ఐ మీన్ వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? ఇట్స్ అ గ్రేట్ బిగినింగ్. ఓకే, మంచి బిగినింగ్ బడి. ఎందుకంటే కానీ ఇట్ డస్ హ్యావ్ మెనీ ఛాలెంజెస్. ఎందుకంటే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అయితే లేదు.
ఇప్పుడు మనము కేవలము వాట్సాప్ ఉన్నట్టే అట్లా చేసినట్టయితే ఇట్ మైట్ ఫేస్ ప్రాబ్లమ్స్. కానీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లాగా దే షుడ్ బి సమ్ ఆల్టర్నేటివ్ ఇన్ ఇండియా. ఇండియన్ సర్వర్స్లోనే ఉండేటట్టు వీ నీడ్ టు కమ్ అప్ విత్ అవర్ ఓన్ యూట్యూబ్. ఎందుకంటే ఇవన్నీ చాలా ఎసెన్షియల్. సోషల్ మీడియా ఇండియాలో ఓఎస్ కూడా లేదు. ఆఫ్ కోర్స్ ఓఎస్ ఇప్పుడు వస్తుంది, అంటే మన జోహోనే ఓఎస్ కూడా పెడుతుంది. సో ఇట్లా మనకు కావాలి పడి, ఎందుకంటే సడన్ గా వాడు ఆపేసిండు అనుకో, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా యుఎస్ఏ కొట్లాట నడుస్తుంది. చైనా వాడు ఏమంటాడు, నేను రేర్ మ్యాగ్నెట్స్ ఇయ్యా అంటాడు. టారిఫ్ల మీద టారిఫ్లు వాళ్ళు ఇద్దరి మధ్యలో కొట్లాట అవుతున్నది. నిన్న యుఎస్ఏ ఎకానమీ ట్రంప్ అట్లా బంబు మ్యాన్ అయిపోయాడు. ఫస్ట్ జపాన్ యూరోప్ మీద పెట్టిండు, నెక్స్ట్ ఇండియా మీద పెట్టిండు, ఇప్పుడేమో చైనా మీద గట్టి పెట్టిండు. ఇప్పుడు చైనా మీద కానీ చైనా is in a better position than any other countries because it has the economy, it has the leverage also, right? Leverage of the critical minerals. Correct. అలా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది. ట్రంప్ ఫస్ట్ టారిఫ్ లేయంగానే ఒక్కొక్క బ్యాగ్ ఒక్కటి వీళ్ళైతే లక్షలు అమ్ముతారు, 5 లక్షలు 10 లక్షలు 30 లక్షలు. అదే మా చైనాకి వచ్చేయండి మీకు 10,000 ఇస్తామని చెప్పింది. సో అంత స్కేల్ గా యూరోపియన్ మార్కెట్స్ కానీ యుఎస్ఏ మార్కెట్స్ కానీ అంత స్కేల్ అమ్ముతున్నారు. అసలు కెన్ యూ ఇమాజిన్ ఇట్? 10,000 2 లక్షలు 3 లక్షలు అంతే అట్లా అమ్ముతున్నారు. సో అది బ్రాండ్ క్రియేషన్ అయిపోయిన తర్వాత అంత లెవరేజ్ చేస్తున్నారు. సో చైనా కూడా లెవరేజ్ మ్యాన్. 60% ఆఫ్ రేర్ ఎర్త్స్ చైనా కంట్రోల్లో ఉంది. 98% ఓవర్ 90% ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఆఫ్ రేర్ ఎర్త్స్ ఉంటాయి కదా, అది చైనా నుంచి వస్తుంది. సో కెన్ యూ ఇమాజిన్ హౌ మచ్ లెవరేజ్ ఇట్ గాట్? అంత లెవరేజ్ ఉంది. ఇప్పుడు రేర్ ఎర్త్స్ ప్రతి దానిలో యూజ్ అవుతాయి. మన స్కూటర్ల కాడి నుంచి, సెమీ కండక్టర్స్ కాడి నుంచి. చైనా వాడు అయితే మీరు మళ్ళీ మిలిటరీలో కూడా అదే యూజ్ అవుతుందని వాడు ఇస్తలేడు ఇప్పుడు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే పచ్చగడ్డ వేస్తే మండుతుంది, అంత పెద్దగా ఉంది. ఇప్పుడు see we are in India, right? A normal citizen like me, like you, what is our role in this entire scenario? మొత్తం scenario మనం ఏం చేయాలి? ఓకే, దిస్ ఈజ్ ఎ గ్రేట్ క్వశ్చన్. ఫస్ట్ ఏంటంటే మనము ఎక్కువ ఏం చేయలేము, టు బి ఫ్రాంక్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. కరెక్ట్. ఎట్లా అన్ఫోల్డ్ అవుతుంది. పోతాడేమో ట్రంప్ ఇంకా 3 సంవత్సరాలు, ఒక్క సంవత్సరం కూడా కాలే అప్పుడే అలాంటి చేస్తారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. సో అది అంటే ఇది మంచిదే ఇండియాకి అయితే. నేను అనుకుంటా ట్రంప్ ఇది బ్లెస్సింగ్ ఫర్ ఇండియా. అది ఎందుకో నేను చెప్తాను. కానీ 3 సంవత్సరాలు మనము కొంచెం చిల్లు ఉండాలా. రెండోది ఏంటంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాళ్ళకి లెవరేజ్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ లెవరేజ్ ఒకటి ఉంది, రేర్ ఎర్త్స్ లెవరేజ్ ఒకటి ఉంది. కరెక్ట్. ఇంకా చాలా పేటెంట్స్ అవన్నీ లెవరేజ్ ఉంది. యాజ్ అన్ ఇండియా మనం ఏం కాంట్రిబ్యూట్ చేయొచ్చు, కరెక్ట్, మనం మన లెవరేజ్ని ఎట్లా పెంచుకోవచ్చు అనేది మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఇండివిజువల్గా macro level country leverage is different, but individually what is your leverage? For example, మన leverage ఉందనుకో, మనం ఏం చేయొచ్చు, మనం మంచి పుస్తకాలు రాయొచ్చు. Correct. To inspire people. Correct. So that is what we can do. True. So in the same way, I mean, should I use Netflix, Amazon Prime? Absolutely, you have to use right now. Correct. ఎందుకంటే there is no other way buddy until and unless you have an alternative. We have AHA. AHA ఉన్నది. AHA తెలుగునే ఉన్నది. తెలుగే ఉంది. మళ్ళీ తమిళ్కి వేరేగా ఉంది, నార్త్ ఇండియాకి వేరే ఉంది. సో బేసిక్గా మనము ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ చూసినట్టయితే, నేపాల్ అంత పెద్దగా ఎందుకు అయింది అంటే సోషల్ మీడియా బంద్ చేసినందుకు పీపుల్ గాట్ పిస్డ్ ఆఫ్ అన్నమాట. వాళ్ళు ఎంత అడిక్ట్ అయిపోయిందంటే అదొకటి, ఇంకా డీప్ స్టేట్ అన్నీ నేను అనుకుంటాను అన్నీ కలిపి పెద్దగా అవుతాయి. సో మనము ఏం చేయాలంటే మెల్లమెల్లగా ఈ అరటై లాగా మనవి క్రియేట్ చేసుకోవాలా. ఇప్పుడు అది బంద్ చేసినా కూడా ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉందిరా అని ఉండాలి మైండ్ లో. లేకపోయింది అనుకో, ఇప్పుడు
క్రియేటర్ ఎకానమీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. కరెక్ట్. క్రియేటర్ ఎకానమీ డిస్ట్రాయ్ అయిపోతే లక్షల మంది రోడ్ మీద పడతారు. ట్రూ. సో లక్షల మంది రోడ్ల మీద పడ్డారు అనుకో, ఇట్స్ వెరీ లక్షల మంది కాదు, కోట్ల మంది ఉండొచ్చు బహుశా, చెప్పలేం. ఎంత క్రియేటర్ ఎకానమీ ఉందో చెప్పలేం. కరెక్ట్. సో ఇది చాలా డిజాస్టర్. Why do you think there is no YouTube from India? బేసిక్గా ఐ థింక్ ఇది ఈజీ ప్లాట్ఫామ్. మనకి ఏం కావాలి, పెద్ద సర్వర్ స్పేస్ కావాలి స్టోర్ చేయడానికి, రైట్? ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ బడి అది. నీకు ఒకటే బడి, చైనా ప్లేడ్ వెరీ వెరీ స్ట్రూడ్లీ ఇన్ దిస్ డేటా గేమ్. నేను డేటా గేమ్ అంతా. కరెక్ట్. సో చైనా అండర్స్టాండ్ అయింది స్టార్టింగ్లోనే దట్ ఐ విల్ నాట్ అలౌ ఎనీ కంట్రీ, యుఎస్ఏ కానీ ఏ కంట్రీ కానీ వాళ్ళకి నా కంట్రీ యొక్క డేటా నేను ఇయ్యను. అందుకే నువ్వు చైనాలో పోతే నీకు గూగుల్ పని చేయదు. ఓకే. గూగుల్ పని చేయదు, ట్విట్టర్ పని చేయదు, ఏం చేయదు. వాళ్ళకి వీచాట్ అని ఒకటి ఉన్నది, వైబో అని ఒకటి ఉన్నది. వైబో ఈజ్ సిమిలర్ టు యూట్యూబ్, ఐ థింక్. ట్విట్టర్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి బడి. ఇంకోటి మా దోస్తు చైనాకు పోయి వచ్చిండు. చైనా యొక్క మ్యాప్స్ ఉన్నాయి కదా, ఎంత అడ్వాన్స్డ్ ఉన్నాయి అంటే నీకు ముందు రెడ్ లైటా గ్రీన్ లైటా కూడా చెప్తుంది మ్యాప్స్లో, గూగుల్ మ్యాప్స్ లాగా. ఓకే. అంటే నువ్వు అందులో చూసి 5 minutes తర్వాత రెడ్ లైట్ అవుతుంది, గ్రీన్ లైట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అంత అడ్వాన్స్గా వాళ్ళు చేసుకున్నారు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే యుఎస్ఏ స్టార్ట్ చేయగానే మరి యుఎస్ఏ చేసింది కదా, మనం కూడా ఇట్లా చేద్దాము, విల్ నాట్ గివ్ ఆపర్చునిటీ టు యుఎస్ఏ టు పుట్ దట్ ఆన్ అవర్ సిటిజన్స్ అని వాళ్ళు ప్రొయాక్టివ్గా వాళ్ళు చేసేసుకున్నారు. మనం ఏం చేసినాము ఆ టైంలో, ఓకే యుఎస్ఏ చేసింది కదా మనం కూడా ఉందాము అంటే వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు మనం ఏంటంటే వాళ్ళు మొత్తం ఒక్క ఫ్యామిలీ పోయి వాడు చేస్తే మనదే, మనం ఏమైనా చేస్తే వాళ్ళు తీసుకుంటారు అట్లా అనుకుంటాం. మనం చేస్తలేం కదా. We are doing services, no? I mean, services, basically, I totally agree. Services is a great thing. నేను అది కూడా మీకు పాయింట్ చెప్తా. నీకు 6 లక్షల మంది టీసీఎస్లో 6 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఉన్నారు బడి. అంతమంది సర్వీసెస్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా ఇట్స్ ఏ లెవరేజ్ ఫర్ యుఎస్ఏ. ఇప్పుడు వీఆర్ గివింగ్ లెవరేజ్ టు యుఎస్ఏ. ఇప్పుడు సడన్గా వాడు ఆప్ చేసిండు అనుకో, అప్పుడు ఏమవుతుంది? వద్దు నువ్వు అమెరికా ఫస్ట్ అమెరికన్లకే పెట్టుకోవాలన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? కరెక్ట్. సో హీ విల్ గివ్ టైం. కూడా ఇబ్బంది అయితే ఉండొచ్చు, బట్ యా ఇట్ విల్ గివ్ టైం. 1 yearలో అదే నువ్వు 1 yearలో నువ్వు మెల్లగా చేసుకో అంటే అది సచ్చినట్టు అక్కడికి. ఎందుకంటే ఆల్ దీస్ పీపుల్ ఆర్ రీప్లేసబుల్ కమోడిటీస్. కొంతమంది తప్ప టాప్ లెవెల్లో చాలా హై లెవెల్ కోడర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ రీప్లేసబుల్. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన, కరెక్ట్, నేను టీచర్స్లో పని చేసిన. నా పని ఎవడనే చేస్తాడు అబ్బా, నేను కోడింగ్ చేస్తా, వాడు కోడింగ్ ఇస్తాడు. వాడు ఏమంటాము నాకు ఈ రిక్వైర్మెంట్ కావాలంటాడు, నేను కూర్చొని నేను కోడింగ్ కొడతా. ఆ కోడింగ్ నేను .NETలో చేస్తుండే. కరెక్ట్. ఇప్పుడు ఏ వచ్చేసి నాకు రెండో విషయం. కానీ ఆ కోడింగ్ ఏమంటావు, నువ్వు ఎవరికైనా ఇచ్చి నువ్వు కోడింగ్ చేయమంటావు, అయిపోతుంది, కామ్ కథం దుకాన్ బంద్. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏ కూడా వచ్చింది, జనాలు కూడా అవసరం లేదు. సి ఆ లెవరేజ్ అనేది యుఎస్ఏకి ఉందబ్బా. సో అందుకే ట్రంప్ ఈస్ ప్లేయింగ్ విత్ ద లెవరేజ్. దట్ ఈస్ ద రీజన్ వాడు $1,00,000 వేసేసిండు. ఈస్ ప్లేయింగ్ ద లెవరేజ్ గేమ్. సో మనం ఏం చేయాల్సిందే, ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది. సో చైనా సోషల్ మీడియా పెట్టుకుంది కదా. ఇంకా రెండోది చెప్తా, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ 15 సంవత్సరాల కిందట చైనా మ్యానుఫ్యాక్చరింగ్ నువ్వు ఏమంటుండే, ఫోన్ కానీ ఏదైనా నాట్ దట్ గుడ్ క్వాలిటీ, అంత బాగా చైనా మాల్ రా, చైనా మాల్ అని చెప్తుండే. చైనా మాల్, చీప్ మాల్, బేకార్ మాల్ అంటుండే. కానీ ఇప్పుడు కెన్ యూ సే ద సేమ్ థింగ్? దే హ్యావ్ ఎవాల్వ్డ్. అండ్ ఇది కూడా చైనా నుంచే తెప్పించిన. ఎందుకంటే ఇండియాలో కరెక్ట్ ఇస్తలేరు ఎవరు, మంచి లేదు. చైనా నుంచే తెప్పించాల్సి వచ్చింది. ఎందుకంటే రేటింగ్స్ అవన్నీ చూస్తాం కదా మనం కొంటే. కరెక్ట్. అది చైనాదే బెస్ట్ ఉంది. నా మొబైల్ ఫోన్ కూడా శాంసంగే తీసుకున్నా, ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. సో చైనా ఎవాల్వ్ అయింది ఆన్ టాప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ దట్ వాస్ ప్రొవైడెడ్ బై ద యుఎస్ఏ అండ్ యూరోప్. కరెక్ట్. అప్పుడు ఏదైతే వచ్చిందో, సో దట్ ఈస్ వాట్ వీ షుడ్ హ్యావ్ డన్. మనము సర్వీసింగ్ యుఎస్ఏ నుంచి వస్తుంది, యూరోపియన్ కంట్రీస్ వస్తుంది. మనం ఎందుకు ఎవాల్వ్ కాలే టు కమ్ అప్ విత్ ద ప్రోడక్ట్స్? కరెక్ట్. గూగుల్ కానీ ట్విట్టర్ కానీ, సరే గూగుల్ ఎప్పుడో అయింది స్టార్టింగ్లో అనుకో, వాట్సాప్ అయితే మొన్ననే వచ్చింది కదా. అవును. ఏంది ఒక 20 ఇన్స్టాగ్రామ్ కూడా మొన్న వచ్చింది. ఇన్స్టాగ్రామ్ కూడా ఇట్లాంటివి ఒక్కరు కూడా చేయలేము మనం. కానీ వీఆర్ బోస్టింగ్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ IT ఎంప్లాయీస్ ఆఫ్ ద వరల్డ్. కరెక్ట్. సో ఇది నాకు బాగా అనిపిస్తుంది. చైనా మన దగ్గర ఒక ద GDP percentage, right?
మన దగ్గర అప్రాక్సిమేట్లీ 23-24% మంది ఐటీలు ఉంటారు, సర్వీస్ సెక్టర్లు ఉంటారు. వాళ్ళు 51-55% ఆఫ్ ఎకానమీ అమౌంట్ వాళ్ళు ఎర్న్ చేస్తారు. ఓకే, ఫార్మర్స్ 60% ఉంటారు, వాళ్ళు 15-20% అమౌంట్ ఎర్న్ చేస్తారు. మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ 23 అట్లే ఉంది మనది. అయితే ఆ అమౌంట్ అనేది ఇట్స్ నాట్ గెటింగ్ డౌన్. సో లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎర్నింగ్ మోర్. సో దట్ ఈస్ వేర్ వీఆర్ బోస్టింగ్, రైట్? Our IT force is earning a lot of money. Absolutely. That's where it's getting that respect also. But where is innovation is the question. Absolutely. So where is innovation for, nation first? I mean, some platforms for nation. I think AHA is made by the film member from film fraternity, right? No. It's not made by a tech giant. No. It's running. It's good. I mean, it's good. So atla undi. Okay, just final question. Should we give Nobel Peace Prize to Trump or not? ఇప్పుడు పాకిస్తాన్ చెప్పింది ట్రంప్ కి ఇవ్వాలి అని చెప్పేసి. సో ట్రంప్ ఈస్ స్టాపింగ్ ద వార్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. పాకిస్తాన్ ట్రంప్ ఈస్ స్టాపింగ్ ద వార్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్. అది స్టాప్ చేసేసిండు, అయిపోయింది, అది స్టాప్ అయిపోయింది. Then he himself is telling, I don't want Nobel Peace Prize. సో గాజాది స్టాప్ చేసిందంట చెప్తున్నాడు. కానీ ఏంటంటే, so just trying to understand what kind of person might be Trump. See, we don't know him in person, right? So Trump is an intelligent guy. Okay. ఎందుకంటే you can imagine ఆయన billions of dollars వర్త్ ఉంటుంది. సో ఇండియా నుంచి కూడా there are two issues అబ్బా. అంటే to know the mindset of Trump,